ఇంకా మెల్లిగా ఫారెస్ట్‌లో వ్యూ పాయింట్ దగ్గరికెళ్దామని చెప్పి నడుస్తున్నాము. మా నాయనగాడు కూడా నడవలేక పాపం అట్లా నడుస్తున్నాడనమాట. ఇక్కడైతే ఫారెస్ట్‌లో అన్నీ బర్డ్స్‌వి ఫోటోస్ పెట్టారు గానీ బర్డ్స్ అయితే అసలు కనిపియట్లేదు. ఇంకా వ్యూ పాయింట్‌కైతే వచ్చేసాము ఫైనల్లీ. ఇక్కడైతే ఈ గ్రాస్ అంతా చూస్తుంటే నాకు మన చిరంజీవి గారి 'మృగరాజు' మూవీ గుర్తొచ్చిందనమాట. 'మృగరాజు' మూవీలో కూడా మెల్లిగా ఆ గడ్డిలో నుంచి మెల్లిగా సింహం వస్తది కదా! అట్లా ఉందనమాట. ఆ గడ్డంతా అట్లా ఎండిపోయి అట్లే అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత అయితే ఆ వ్యూ పాయింట్ దగ్గరికెళ్ళి అంటే పైనకెళ్ళి మంచిగా చూసాము. అసల చుట్టుపక్కల దరిదాపుల్లో కూడా ఒక్కరు కూడా లేరు. మేము తప్ప. అంటే నేను, నా హస్బెండ్, మా నాయన తప్ప అసలు ఎవ్వరూ లేరనమాట. కాసేపు కూర్చొని రిలాక్స్ అయిదాము అని కూర్చున్నాం గానీ, వాటర్ బాటిల్ తెచ్చుకుంటే బాగుండేదనుకున్నాము. మేము దగ్గరేనేమో అని చెప్పి కార్‌లో పెట్టేసొచ్చాము. కానీ ఆ ఎండలో నడిచేసరికైతే ఫుల్ దాహమేసింది. ఇంక ఇక్కడైతే ఒక పాండ్ ఉంది. అందులో దిగుదాం కాసేపని ఎళ్తే మొత్తం బురదగా ఉంది. ఏవో యానిమల్స్ వచ్చి వాటర్ తాగినట్టున్నాయి. వాటి కాళ్ళచ్చులు కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా రిటర్న్‌లో మాకొకరు కలిసారు. వాటర్ ఇచ్చారు. తాగాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.